బోరు కొడుతుంది ప్రజలకు కాదు, వాక్యం బోరు కొడుతుంది కాదు. అందుకే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలా, అందుకే డ్యాన్సులా, అందుకే బుద్ధిహీనమైన పాపిష్టి ప్రేరేపిత కార్యక్రమాలా, యవ్వన ప్రాయంలో ఆడబిడ్డలు మగబిడ్డలు కలిసి పనికి మళ్ళీ గంతులు వేయటమా? ఏం పనికి మళ్ళీ వేషాలు ఇవన్నీ కూడా. వాక్యం బోరు కొడుతుంది ప్రజలకి. వాక్యం మాత్రమే చర్చి జనం రారట. అందుకని వీడు దుష్టుని మనస్సును పొంది నీచమైన కార్యక్రమాలకి సంఘంలో తెరలేపుతున్నాడు. ఇలాంటి గుడ్డి గంతులు వేయడానికి, పనికి మళ్ళీ వేషాలు వేయడానికి దేవుని ఆత్మ ఒప్పుకోదు. అది దూడ ముందేసే గంతులో గొర్రె పిల్ల దగ్గర పని చేయబట్టండి. అలాంటి పనికి మళ్ళీ వ్యవహారాలు కుదరవు. ఎంతసేపటికి మోకాల మీద పడి కన్నీరు గార్చి ఉపవాసాలు ఉండి అన్న పానాలకి తగ్గించుకొని అన్ని మితముగా ఉండి ఈ లోకము నపరిమితంగా అనుభవించొద్దని వాక్యం చెప్తుంది. అయ్యో, దేవుని వాక్యం ఏం చెప్పింది? భార్యలు కలిగిన వారు లేనట్టుగా బతకండ్రా, అంత దగ్గరికి వచ్చేసింది ఏమని చెప్పాడు. కొనువాడు కొన్నతనది కాదు అన్నట్టుగా బతకండి అని చెప్పాడు. అంత తగ్గించుకోండి, సింప్లిఫై చేసుకోండి లైఫ్ని. ప్రార్థనకి, దేవునికి, ఆత్మీయతకు తప్ప మిగతా వాటికి ప్రార్థన ఇవ్వద్దని వాక్యం చెబుతుంటే ఏం భక్తి అండి చేసేది? క్రిస్మస్ సీజన్ వస్తే నాకు శత్రువులు ఎక్కువైపోతారు భూమి మీద. ఎందుకంటే 30 రోజులు తినదనే ఉంటా జనాలు. నేను మరే క్రిస్మస్ పేరు మీద గంతులు ఏంట్రా, అడ్డగోలు తిండి ఏంట్రా, రోడ్ల మీద వేషాలు ఏంట్రా అని విరుచుకు పడిపోతుంటాను. ఆ సీజన్లో అందరికీ హ్యాపీ క్రిస్మస్, నాకు మాత్రమే పెయిన్ఫుల్ క్రిస్మస్. ఎందుకంటే నా మీద అటాక్స్ భయంకరంగా ఉంటాయి ఆ సీజన్ అంతట్లో. నాకు ఆ వేషాలు చూస్తే మనసు ఆగదు. చాలా దుఃఖపడతాను నేను దేవుని సన్నిధిలో. ప్రభువా, ఇలా జరగకూడదు. మీకు సింపుల్ చెప్తాను, సీజన్ దగ్గరికి వచ్చిందిగా బ్యాచ్కి, సింపుల్గా చెప్తాను నేను. వాట్ ఈస్ క్రిస్మస్? యూనో ఏంటి క్రిస్మస్ తెలుసా? వాక్యం చూడతామా? వాక్యం వింటాం అంతే. వాక్యం చూడలేం కదా. అది శబ్దం, స్వరం, పలుకు, మాట. అది వింటాం కానీ చూడం. ఇన్నేండ్లుగా ఏది వింటూ వచ్చామో ఆ వాక్యాన్ని కన్నారా చూడాలి. దట్ ఈస్ క్రిస్మస్. వాక్యం ఏం చెప్తుంది? ప్రభుని నమ్ముకుంటే మారిపోతారని చెప్తుంది. ప్రభుని నమ్ముకుంటే పరిశుద్ధులైపోతారని చెప్తుంది. ప్రభుని నమ్ముకుంటే ఆత్మపూర్ణులైపోతారని చెప్తుంది. ప్రభుని నమ్ముకుంటే సంపూర్ణులు అవుతారని చెప్తుంది. ఇది వినబడుతోంది, కనబట్ల. ఇన్న కాలంగా ప్రపంచం క్రైస్తవ్యం అంటే ఇది అని ఏది విందో అది నువ్వు చూపిస్తే దట్ ఈస్ రియల్ క్రిస్మస్. ఆ పేరు మీద నువ్వు అడ్డగోలుగా అర్ధరాత్రి తింటావా? రోడ్ల మీద పడి అరుస్తావా? రాత్రి 1 గంటకి పాస్టర్ గారు ఇంటికి వచ్చాండి, క్రీస్తునాడు పుట్టాను. మరి యూజ్లెస్ ఆయన పాస్టర్ గారు రా, మారు మనసు పొంది, బాప్తిస్మను పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మతో నింపబడి, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అనేక ఆత్మను సంపాదిస్తున్నాడు. ఆయన కాడికి మరి ఏమన్నాడు వీడు? క్రీస్తు నేడు పుట్టెను అనేది నువ్వు ఎవరికి చెప్పాలి? ఒకవేళ చెప్తే నువ్వు పాస్గా అన్యులకి దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళి ఈ కోత కూస్తే అల్లూరుకుంటారు. ఈపు చింతకాయ పచ్చడి చేసి పంపుతారు. అందుకని ఎవరి మీద? క్రైస్తవుల మీద పడతాడు. పాస్టర్ గారు కోపడ్డారు అనుకో, ఆయన ఏం పాస్టర్యా, క్రిస్మస్ విషయం చెప్తే తిట్టాడు మమ్మల్ని అని అంటారు. దుర్మార్గులని భయానికైనా 100 ఇస్తారు కదా, ఇడ్లీయో కేకో పెడతారు కదా అని రోడ్డెక్కిన బాపతి ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, దూడ బ్యాచ్ ఇది, గొర్రెపిల్ల బ్యాచ్ కాదు. వద్దు. సమయం ముందు అసమయం ముందు మా సంఘంలో ఎప్పుడో మాట చెప్తాను, క్రీస్తు హృదయంలో ఉంటే దాని పేరు క్రిస్మస్. క్రీస్తు కొరకు శ్రమపడే బతుకు నీకు వస్తే అది గుడ్ ఫ్రైడే. శ్రమంలో కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడే తత్వం నీకుంటే అది ఈస్టర్. ఈ 3 ప్రతిరోజు ఉండాలి మనకి. నీకు ఇంకా క్యాలెండర్ ఏందిరా అమాయకుడా? పదా, దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ప్రతిరోజు క్రీస్తుని హృదయంలో ఉండాలా వద్దా? క్రీస్తు కొరకు శ్రమ పడాలా వద్దా? శ్రమంలో కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలా వద్దా? దట్స్ ఆల్. ఇప్పుడు ఆచార సంబంధమైన భక్తులు ఏమిటండి? సిలువలో ఆ టైంలో ఒక 40 రోజులు ఇల్లు అసలుకి ఏంటది మొక్క ముట్టుకోరు, ఏంటది ముగ్గయ్యరు. ఆ 40 రోజులు అంటే అసలు బైబిల్లో భక్తులందరూ ఓడిపోతారు వీళ్ళ ముందు. నేనట కోప్పడితే ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏదో పేరు మీద 40 రోజులు మంచిగా భక్తి చేస్తే నీకేంటి నొప్పి, వాళ్ళ మీద పడతావు అనవసరంగా అని నా మీదకి వచ్చాడు. నేను అన్నాను, అన్నా 40 రోజులు వాళ్ళు మంచిగా భక్తి చేసినందుకు నాకు బాధ ఏమిటన్నా, 41 రోజున సెలరైపోయినందుకు బాధ. నువ్వు 40 రోజులు ప్రాక్టీస్ చేసావుగా, కంటిన్యూ చేయవా? మరి మాంసం లేకుండా బతికావుగా, ముగ్గెట్టకుండా బాగానే ఉన్నావుగా, ఆ 40 రోజులు పువ్వు ఎట్టలేదుగా. మరి 41 రోజులు ఎందుకు సెలరైపోతున్నావు బేబచ్చంగా? అటు సమాధిని అలంకరించావు, నువ్వు అలంకరించుకున్నావు. మంది ఏ బ్యాచ్ ఏసు రక్తం చేయం.
పేడ తట్ట, ముగ్గు బుట్ట, చీపురు కట్ట ఇవన్నీ వేసుకొని సమాధి మీద పడితేవి. దానికి సున్నం వేసి దాన్ని అలంకరించి సేమ్ నువ్వు కూడా అట్లా తయారయ్యావు. సమాధిని అలంకరించావు, నువ్వు కూడా అలంకరించబడ్డావు. ఎందుకంటే అనుభవం ఒకటే కదా. కాస్త రోషం రావాలి క్రైస్తవుడికి. దేవుని ఆత్మ చెత్త నింపబడ్డవాడు అయితే దేవుని ఆత్మ నిన్ను ఇలాంటి చెత్త, ఇలాంటి దరిద్రం, ఇలాంటి ఆచారాలు మునిగి తేలటానికి ఆయన నిన్ను నడిపించడు. నువ్వు పొందింది ఏదో ఒక ఆత్మ పొందుంటావు, వేరొక ఆత్మ పొందుంటావు, ఎక్కడో మోసపోయి ఉంటావు నువ్వు.